దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఇద్దరు డాక్టర్లే, అబ్బాయి డాక్టర్, అమ్మాయి డాక్టర్. అమ్మాయి దళిత వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ యువతి కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు, కలిసే ఉన్నారు, ప్రేమలో ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోమంటే దళితురాలు కాబట్టి నేను చేసుకోను అని ఇంట్లో ఒప్పుకోవడం లేదని ఇది సాకు చెప్పడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందనేటువంటిది ఒక రకమైనటువంటి వాదన. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఓ డాక్టర్, ఆపై కులం పేరుతో పెళ్లికి నిరాకరణ. లావణ్య బలన్వరను సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆసుపత్రిలో ఇది 14వ పేజీలో ఇచ్చారు. అదే ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ చేస్తున్నట. ఎవరైనా 14వ పేజీ తీసుకుందాం. ఫస్ట్ 14వ పేజీ, ఇది 14వ పేజీ. 14 పేజీలో మొత్తం ఇచ్చారు. ఆమె సంగతి కథ కార్ఖాన అంతా ఇచ్చారు. ఇది జనరల్ సర్జన్ చదువుతున్న వైద్యుడు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి మాటెత్తేసరికి దళితురాలంటూ దూరం పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబానికి చెందిన బి లావణ్య 23 సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తున్నారు. ఆమె 2020 నీట్ మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBSలో చేరారు. ఆమె తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ అల్వాల్కు చెందిన ప్రణయ్ తేజ్ బీసీ కంసాలితో నిరుడు జూలై నెలలో లావణ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిండట. అనంతరం కులాన్ని అడ్డుగా చూపించి వివాహానికి నిరాకరించాడు. దీంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురై జనవరి 3న మెడికల్ కళాశాల హాస్టల్ రూమ్లో గడ్డి నివారణకు వాడే పారాక్విట్ మందును ఇంజెక్ట్ చేసుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య 4న మృతి చెందింది. మృతురాలి అక్క శిరీష ఫిర్యాదు మేరకు ప్రణయ్ తేజ్పై సిద్దిపేట పోలీసులు SC/ST అట్రాసిటీతో పాటు BNS చట్టంలోని సెక్షన్ 108(69) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపించారట, రిమాండ్ చేసినట్టు. ఆమె చచ్చిపోయింది, ఇటు జైలుకు పోయిండు.